మీదన గొడవలు రెచ్చగొడుతోంది యూనివర్సిటీలు. యూనివర్సిటీలు ఎందుకు రెచ్చగొడుతున్నాయి? చైనా భావజాలంతో కలిగినటువంటి అనేక మంది అధ్యాపకులు అక్కడికి వచ్చేసారు, ప్రొఫెసర్స్ వచ్చేసారు. అక్కడున్న మిగతా వాళ్ళని కూడా వాళ్ళు కలుషితం చేశారు. వోకిజం అనే బోధనని ఎవరు తీసుకొచ్చారు? యూనివర్సిటీలు కదా. ఈ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే ప్రతి ప్రొఫెసర్కి ఓ పేరుందిగా, ఆయన ఆడో మగో అని చెప్పి అక్కడ రికార్డులో ఉంది కదా. కానీ వీళ్ళ మనవాళ్ళ వయసు వచ్చినటువంటి వాళ్ళకేమో ఆడామగా వద్దట, పేరు వద్దట, బట్టలు ఏది పడితే వేసుకోవచ్చట, ఎట్లా పడితే అట్లా బతకచ్చట. ఆ విచ్చలవిడితనాన్ని ఆకాంక్షించడం చైనాలో ఎందుకు చేయట్లా, రష్యాలో ఎందుకు చేయట్లా, ఉత్తర కొరియాలో ఎందుకు చేయట్లా, అమెరికాలోనే ఎందుకు చేయాలి? అదే సందర్భంలో పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టడం పెట్టుబడిదారీ వ్యవస్థని. మరి చైనా అదే పెట్టుబడిదారులకి తాబేదారుగా పనిచేస్తుందిగా, ఆ పెట్టుబడిదారులను అక్కడెందుకు తీసుకెళ్ళి పని చేసుకుంటున్నారు? అంటే అంతే, వాళ్ళు ఎలా కావాలంటే అలా మన మైండ్లని ట్విస్ట్ చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన యూనివర్సిటీలకి ఆదాయం పడిపోతుంది, విదేశాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, దాంతో అక్కడ డబ్బులు తగ్గిపోతాయి. దాంతోపాటు ఇట్లాంటి దిక్కుమాలిన ఉద్యమాలను ప్రోత్సహించిన దానికి ఫలితం అనుభవిస్తూనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా విద్యార్థులు రెచ్చగొట్టే పని చేస్తారు. రెచ్చగొడితే చర్య తీసుకోవడానికి కూడా ట్రంప్ సిద్ధంగానే ఉన్నాడు.